మధు వాళ్ళ ఇంటికి ఎంత దూరం అంటే కేవలం 100 మీటర్లు మాత్రమే. మంగ్లీ గారు ఏమన్నారు, కేవలం మేము ఒకటేసారి వెళ్ళాము అన్నది. అదేవిధంగా ఒక్కసారి తను ఏం చదివిందో చూడండి. నల్గొండ జిల్లా పలుగుతండాలో రమావతి మధుని నమ్మి మోసపోయిన బాధితుడు మరణ వార్త అత్యంత బాధాకరం. మరి మీరు ఎందుకు వెళ్ళలేదు? ఒక దుర్మార్గుడని తెలియక మాట్లాడిన పాపానికి వాడు పట్టుబట్టి పిలిస్తే నా బ్యాండ్ టీంతో కలిసి ఒక పూట భోజనం తినడానికి మాత్రమే వెళ్ళాను, భయంకరమైన క్షోభ అనుభవిస్తున్నాను అన్నది. ఒక పూట తినడానికి మాత్రమే అన్నది. రైట్, ఒక పూట తినడానికి. ఇప్పటివరకు మీరు మంగ్లీ గారి దగ్గర ఒకటే బిల్డింగ్ దగ్గర ఉన్న ఫోటో ఇప్పటివరకు మీరు చూసారు కదా. మంగ్లీ గారికి నేను అడుగుతున్నా, ఇది రెండో ఫోటో, దీన్ని క్లారిటీగా తీసుకోండి. ఇది రెండో ఫోటో, దీనిపైన మీరు నిజాలు తెలవాలి. ఇప్పటికే 9 మంది చనిపోయారు. ఇవాళ 2 పాయిజన్ తీసుకున్నారు. లేటెస్ట్గా 11వది. 2 చావు బతుకుల మధ్యలో ఉన్నారు. బయటికి రండి. మేమేమి కావాలని మీకు చెప్పట్లేదు, మేమేమి కావాలని మీ పైన నిందారోపణలు వేయట్లేదు. మీరు మాట్లాడిన మాటలను బట్టే మేము మాట్లాడుతున్నాము. ఇక్కడ బంజారా బిడ్డలు 90% బంజారా బిడ్డలే. ఇక్కడ అనేక మంది చనిపోతున్నారు. రైట్, మీకు రెండో ఫోటో రిలీజ్ చేశాను కదా. ఇప్పుడు ఇక మూడో ఫోటో ఒకటి వీడియో రిలీజ్ చేయబోతున్నాను. ఈ వీడియో ఎవరిదో మీరు స్పష్టంగా చెప్పాలి. మళ్ళీ ప్లే చేస్తున్నాను. సారీ అండి. ఇవన్నీ నేను మీకు వీడియో ఫోటేజ్ను పేపర్ ఫోటేజ్ చెప్తున్నాను. నేను ఏమంటున్నా అంటే మిత్రులారా, నిజం వైపు మాత్రమే నిలబడతాం, నిజాయితీతో మాత్రమే ఉంటాం. ఇందులో అనేక మంది నిజానికి అవమానాలు ఎక్కువ, నిజానికి చీత్కారాలు ఎక్కువ, నిజానికి ఏంటంటే ధైర్యం కూడా ఎక్కువ. ఇవాళ 2 రోజులు లేట్ అయినా కావచ్చు కానీ నిజం ఎప్పటికీ బయటికే వస్తుంది. ఇవాళ అనేక మంది ఎప్పుడైతే మా సంఘాలలో సైలెంట్గా ఉన్న వాళ్ళు కూడా, అంటే కొంతమంది తనకు మద్దతు ఇచ్చే వాళ్ళు కూడా ఉపశమనం వెనక్కి తీసుకున్నారు. ఇవాళ హనుమాన్ నాయక్ అన్న వాళ్ళు కావచ్చు, ఎల్ఎస్పిఎస్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే నంగారపేట లాంటి వాళ్ళు చాలా మంది, అనేక మంది ఇవాళ రెడ్డి మిత్రులు మాదిగ సంఘాల నుంచి, మాల సంఘాల నుంచి, బీసీ సంఘాల నుంచి సపోర్ట్ చేస్తున్నారు. మీరు ధైర్యంగా వెళ్ళండి. ఇవాళ ఎవడైతే మంగ్లీకి సపోర్ట్ చేస్తున్నాడో వాళ్ళని వెతుకుతున్నారు. ఇక నేను చాలా క్లియర్గా చెప్పబోయేది ఏంటంటే, మంగ్లీ గారు ఇప్పటికైనా నిజం చెప్పండి. నేను ఒకటే చెప్తున్నా, మీరు నిన్న స్టేట్మెంట్ ఎట్లా రిలీజ్ చేశారు మాకన్నీ తెలుసు. ఎక్కడెక్కడ ఫోటోలు దిగారో, ఎక్కడెక్కడికి పోయాయో, ఎక్కడెక్కడికి భూములు ఎవరెవరు అంటున్నారో మేం చెప్పట్లేదు. ఇవాళ బాధితులకు జరిగిన నష్టాన్ని బయటికి తీసుకురావాలనుకుంటే ఎవరు చెప్తున్నారు? మొత్తం బాధితులలో మీ సరౌండింగ్లో ఉన్న వాళ్ళే చెప్తున్నారు. కానీ కొంతమంది చెప్తున్నారట వీళ్ళకు సెటిల్మెంట్ కాలేదు, అది కాలేదు. సిగ్గుపడండి చెత్తనా కొడకల్లారా. నేను మళ్ళీ చిటికేసి చెప్తున్నా, నిజం వైపు మాత్రమే నిలబడతాం. కాబట్టి స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు మొదలయ్యే కాడికి ఎంత. ఇవాళ హ్యూమన్ రైట్ కమిషన్ కూడా వాళ్ళు కూడా వస్తున్నారు. బాధితులకు న్యాయం జరగాలి. ఇక నేను ముఖ్యంగా నేనేం చెప్పాలనుకుంటానంటే, చాలా ముఖ్యమైన పని, మా పార్టీ తరపు నుంచి కూడా నాకు కాల్ రావడం జరిగింది. గో హెడ్, బాధితుల పక్షాన నువ్వు నిలబడు, గట్టిగా పోరాడు, ఎంతకైనా మేము మీకు సపోర్ట్ చేస్తాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరైతే నష్టపోయారో కేసులు మీరు బాజాప్తగా పెట్టండి. నిజం వైపు మాత్రమే ఉంటుంది. జనసేనతో పాటు గిరిజన సంఘాలైన మైదాన ప్రాంత సేవాలాల్ సేన అధ్యక్షుడు గౌరవనీయులు రఘురామ్ గారు, హనుమంతు నాయక్ గారు, గిరిజన సంఘాల చైర్మన్ అశోక్ గారు, ఉస్మానియా బిడ్డ అయిన వినోద్ గారు, సంతోష్ గారు, అదేవిధంగా ఎల్హెచ్పిఎస్ నుంచి వచ్చిన రవణ గణేష్ కూడా, ఇవాళ గణేష్ నాయక్ బంజారా సంఘం కూడా ఇవాళ ఎందుకు ఇస్తున్నా అంటే నీతి నిజాయితీ ధర్మం వైపున్నాం. మంగ్లీ నువ్వు సపోర్ట్ ఉన్నది అంటున్నావు కదా, కేవలం ఒకేసారి అంటున్నావు కదా, డెఫినెట్గా రా. ఇలా నువ్వు రా. రెండో ఫోటో కూడా